హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. సో ఇది మనకి జూన్ మంత్ కదా. జూన్ మంత్లో బేసిక్గా మనకి రైన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో రైనీ సీజన్ అంటే ఇంకా గ్రీనరీ, ఫోర్ట్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం అయితే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము కూర్గ్ అండ్ చిక్మంగళూరు. టైం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మిడ్-నైట్ 12 అయింది. ఈరోజు డేట్ వచ్చేసి 17th లావణ్య. ఈరోజు డేట్ వచ్చేసి 17th. ఆల్రెడీ 17th మిడ్-నైట్లో ఉన్నాం. మనము హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మేమైతే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసేసి ఒక కార్ రెంటల్ తీసుకున్నాము. ఆ కార్ త్రూ వెళ్తున్నాం మనం బెంగళూరు. సో ఫస్ట్ మేమైతే బెంగళూరు రీచ్ అయిపోతాము. బెంగళూరు నుంచి మైసూరు నుంచి కూర్గ్. డిపెండ్స్ ఆన్ ద టైం. మనం డైరెక్ట్గా సైట్స్ విజిటింగ్కి వెళ్తామా లేదా హోటల్లో దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి సైట్స్ విజిటింగ్కి వెళ్తాం అనేది చూడాలి. బట్ ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఒకసారి మనం ఉండే హౌస్ నుంచి బయట వ్యూ చూడండి, సూపర్ ఉంది. మొత్తం హైటెక్ సిటీ. దేర్ షీ ఈస్ విత్ నైట్ రైస్ అండ్ అలాంగ్ విత్ చెత్త. సో మన లగేజ్ అయితే డన్. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు మన ఇంటి నుంచి. చలో ఏంట్రా స్టార్ట్ అయింది అప్పుడే డల్ అయిపోయావు. టైం ఎంత? ఎవరో 9కి స్టార్ట్ అవుదామా, 8కి స్టార్ట్ అవుతుంది. దయ్యాలు తిరిగే టైం. మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మన ప్రో డ్రైవర్ ఉన్నారు కదా. ఇది మనం రెంట్కి తీసుకున్న కారు. సో ఈ కార్లోనే మనం 5 days జర్నీ. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళని పిక్ చేసుకోవడానికి. తెలీదు వాళ్ళు రెడీ అయి ఉన్నారో లేదో. ఆల్రెడీ టైం ఏమో 1:30 అయింది. నేను విజయ్ని వదిలిపెట్టింది ప్రిజం దగ్గర. ఎంతసేపు అయింది వదిలిపెట్టి. బైక్ వేసుకొని ఇప్పటికి వచ్చేసి ఉండాలి. ఇంకా 1 hour పైన అయింది, ఇంకా విజయ్ రాలేదు. అవును, చూద్దాం. ఇప్పుడైతే మా ప్రో డ్రైవర్ స్టార్ట్ చేస్తున్నారు ఈ ట్రిప్ని. హాయ్ బాయ్, రారా మీరు. లిఫ్ట్ కావాలా అండి? మేమైతే మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి అరౌండ్ 3 అయింది. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడే కదా అదిగో బెంగళూరు రోడ్. బెంగళూరు రోడ్ ఎగ్జిట్ 16. ఈ రూట్లో ఫస్ట్ టైం రావటం. యా, బెంగళూరు రోడ్. అయితే ఈ రూట్లో చాలా ఉన్నాయి ఇక్కడ ట్రావెల్ చేసేవి. అవునా? నో ఐఎమ్ సేయింగ్ ఓవరాల్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 3:47 అయింది. టోల్ గేట్ జడ్చర్ల. ఓకే, జడ్చర్ల టోల్ గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అరౌండ్ 3:47 అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ టోల్ గేట్ ఎన్ని కిలోమీటర్స్ బేసిక్గా? టోల్ గేట్కి మినిమం 300 లోపలనే. 300 అంత డిస్టెన్స్ ఉంటుంది? అంత కూడా 70, అరౌండ్ 60-70కి నెక్స్ట్ టోల్ గేట్. మరి 60-70కా? అంతే, అరౌండ్ 70-80 అంతే. 100 బిలో కిలోమీటర్స్ ఉంటుంది. 300 కిలోమీటర్స్ వస్తే మనకి ఇంకా ఓన్లీ 1 టోల్ గేట్ ఉంటుంది స్టేట్ టు స్టేట్. అది మాత్రం 50యా? 1550 ఓకే. బట్ మనకి ఇది ఫ్రీ ఇంక్లూడెడ్. ఇది ఇయర్లీ పాస్ కదా, సో అన్లిమిటెడ్ ఉంటుంది వాళ్ళకి. కిలోమీటర్స్ చైతన్య. ఇంకొక 25 కిలోమీటర్స్లో కర్నూలు రీచ్ అయిపోతాం. కర్నూలులో కిరణ్ ఎక్కించుకొని కర్నూలులో కిరణ్ పిక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో అక్కడ నుంచి కారు తను హ్యాండిల్ చేస్తారు. ఇంకా మేమైతే నువ్వు చిల్ అవుతావా? నిద్రపోతాం. చిల్లెందుకు పోతాం? ఓకే. బ్యాక్ సీట్ యూ గో అండ్ స్లీప్. ఫ్రంట్ సీట్ ఐ విల్ హ్యాండిల్. న్యూ పర్సన్ జాయిన్ ఏంటి? ఎండ కొట్టింగ్
ఏ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ లాగింగ్. టైం వచ్చేసి మనకి 6:51 అయింది. 6:50కి మనం కర్నూలు రీచ్ అయ్యాము. కర్నూలు రీచ్ అయ్యి కిరణ్ పికప్ చేసుకున్నాం. కిరణ్ ఏమంటున్నానంటే నాకు టిఫిన్ ఆకలేస్తుంది, మీరు కర్నూలుకి వచ్చేసి ఉగ్గానే తినకుండా పోతే ఎలాగని చెప్పేసి ఐ వాంట్ కర్నూలు పెద్దారెడ్డి రైట్ నౌ. ఓకే, సో వీఆర్ సెర్చింగ్ ఫర్ టిఫిన్ షాప్. పెద్దారెడ్డి, నాట్ కర్నూలు పెద్దారెడ్డి. కర్నూలు బుర్జు. కర్నూలు దాటంగానే ఇక్కడ ఒక షాప్ ఉంది, ఓటీజీ అని. ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయో లేవు కనుక్కొని ఒకేసారి ఎలాగో ఫ్రెష్ అప్ అవ్వాలి కదా, సో బ్రష్ అవి చేసేసి టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. సో లెట్స్ ట్రై ఉగ్గాని, కర్నూలు ఫేమస్. ఐ వాంట్ కర్నూలు కారం దోశ. కర్నూలు కారం తెలుసా? ఓకే, యాక్చువల్లీ కొండారెడ్డి బుర్జీ కూడా ఇక్కడే కదా ఉండేది, రిటర్న్లోనే కవర్ చేయాలి. ఏది? కర్నూలు అదే కొండారెడ్డి బుర్జీ. యా, ఓటీజీ. ఇదైతే చూడడానికి కొంచెం బాగానే ఉంది, మ్యూజిక్ టైపు ఇలాగా సెట్టింగ్ ఒకటి. రెడీ ఫిక్సీ అది చదువు, అదేంటిది? ఇది ఫిక్సే కాఫీ హౌస్. సో యువతలో కొంచెం గ్రీనరీ టైపు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓటీజీ. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:15 అయింది. కంటిన్యూస్గా ఒక 1 అవర్ 1.5 అవర్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు. ఒక 5 మినిట్స్ బ్రేక్ అని. సో మనకి శ్రీకృష్ణ రెస్టారెంట్ ప్యూర్ వెజ్ అంట. సో అక్కడ కొంచెం కాఫీ అవి తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ కూడా వస్తాం. వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, నన్ను మధ్యలో నెట్టేసి ఒక సైడ్ ఏమో లావణ్య, ఒక సైడ్ ఏమో విజయ్ బ్రో ఫుల్ నిద్రేస్తున్నారు. గుద్దేస్తావా? ఎక్కడ పడుకున్నా నేను దాని నుంచి కాళ్ళు తిందా. ముందల సీట్లో మౌనిక మేడం గారు బ్రో అన్నీ స్కిప్ చేసి హంపి చిక్మంగళూరు అంటే హంపి చూసుకుని చిక్మంగళూరు మళ్ళీ ప్లాన్ చేయండి. లేదు, చిక్మంగళూరు అండ్ కూర్. హంపిలో ఏముంటాయి? ఎల్లోరా శిల్పాల. 50 రూపీస్ హంపీలో ఏముంటాయి? ఎల్లోరా శిల్పాల. అది అలా 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది చూడు, అది. మీరు ఏదో కన్ఫర్మ్ చేయండి, ఎలాగో నా ప్లాను క్యాన్సిల్ చేసి పడేశారు. ఇప్పుడు సడన్గా మీకు హంపి ఎందుకు గుర్తొచ్చింది? పైన బోర్డు కనపడింది. పైన బోర్డు కనపడిందా? బోర్డు చెడిపోయాల్సింది వచ్చే ముందు. చిక్మంగళూరు అయితే మధ్యాహ్నానికి అదే రేపు మార్నింగ్ టికెట్ చేస్తున్నాం కదా, సో అది పాసిబుల్ అవుతుంది. మరి 6 కల్లా వెళ్ళాలి మనం. 6 కల్లా వెళ్ళకపోతే వేస్ట్. అది వ్యూ పోతుంది కదా, 100 కాదు. ఏమంటున్నా అంటే నేనేమంటే ఏంటంటే మధ్యలో మనం కొన్ని వేరే స్టాప్స్ అనుకున్నాం కదా, హరిబీడు అని అవన్నీ హరిబీడు అని ఆన్ ద వేలో ఉన్నాయి కాబట్టి విజయ్ చెప్పాడు అంతే. చిక్మంగళూరులోనే అది హరిబీడు అవన్నీ సపరేట్ రూట్ కాదు. మేము యాక్చువల్లీ 4కి 4:30కి రీచ్ అవుదాం అనుకున్నాము. మా ప్రో డ్రైవర్ తీసుకున్నారు ఇప్పుడే కారు. మేబీ అదే 3:30. ఎస్, we will reach in 3:30. 100 kilometers in 30 minutes. మెయింటైన్ చేసి అలవాటు చేసుకో, సో దట్ నీకు అది కాస్త మాకు ఇప్పుడు 5:30 అయింది. అంటే 5:30కి రీచ్ అవుతామో లేదో తెలియదు కానీ, బట్ 5:30 అయితే చూపిస్తున్నాం. 60 కిలోమీటర్స్ చిక్మంగళూరు రీచ్ అయిపోతాం. చెప్పాం కదా, లాట్ ఆఫ్ డిస్కషన్స్, లాట్ ఆఫ్ చేంజెస్. ఒకటి ఉండదు, మధ్యలో హంపి కూడా ఉన్నారు. మధ్యలో హంపి వచ్చింది. లెట్స్ గో టు చిక్మంగళూరు కాదు, చిక్మంగళూరు. ఓకే, మేమైతే నైట్ 8 గంటలకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యాం? 11కి స్టార్ట్ అయ్యాం. 11 అంటే 11కి మనం మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. అసలు యాక్చువల్ గా ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? 2-3 ఓకే, మనం ఎప్పుడు రీచ్ అవుదాం అనుకున్నాము? దగ్గరకు పోతుంది. మనం ఎప్పుడు రీచ్ అవుదాం అనుకున్నాము? స్టీరింగ్ సెంటర్ లో కొంచెం ఎక్కువ విజి. ఏమైంది విజయ్? వెహికల్ దగ్గర అవుతుంది. ఏమైంది? ముద్దిస్తుంది అన్న అట్లాంటి డైరెక్ట్ అంతే. నా చేత ఏమో టికెట్ బుక్ చేయించారు ఆన్లైన్. బండి అయితే లెఫ్ట్ మర్చిపోయి చెప్పడం. యాక్చువల్లీ చిక్మంగళూరు వెళ్ళాలి అంటే మనం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డిస్ప్లే కూడా చేస్తాను.
సో వన్ డే బిఫోర్ మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. 4 వీలర్స్ అయితే ఒక పాయింట్ దగ్గర ఆపేస్తున్నారు, 2 వీలర్ అయితేనే అలౌ చేస్తున్నారు పైకి. 4 వీలర్ అయితే వాళ్ళ జీప్స్ ద్వారా తీసుకెళ్తారంట. సో మనకి వెళ్తే కానీ తెలియదు, అది యాజ్ ఆఫ్ నౌ అప్డేట్. ఎక్స్పీరియన్స్ ఓకే, బట్ ఏమైనా చేంజ్ ఉంటే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తుంది. మా ట్రిప్ ఒక విధానం, ఒక పద్ధతి ఏది ఉంటుంది. చూడండి గాయ్స్, ये दूसको मूस क्या करते रे तू? సౌండ్ తగ్గించాలి, ఆడియో పోతుంది. ఆడ కాకి పళ్ళు ఉన్నాయి అది పోతుంది ఆడియో. కాకి పళ్ళు ఏంట్రా? కాకి పళ్ళు ఆడ పచ్చి ఏ పళ్ళు పచ్చిగా హై. కాకి పళ్ళు అంటే ఏంటి? ఏం పండ్లు అబ్బా ఇవి? కలేకాయలు. కలే పళ్ళు. కలే ఏ చూపించు. తింటారు ఇవి, నల్లగా అవుతాయి పండితే. కాకి ఉంటాయి చూడు, టీత్, దానిలో కాకి కాకిపల్లి వీటి నుంచే తయారు చేస్తారా? చూడండి గైస్, దిస్ చెట్టు ఈస్ కాకి చెట్టు, దట్టు పిల్ల ఈస్ కాకి పిల్ల. ఏంటది? బెంగళూరు బజ్జీ మిక్చరా? బజ్జీ విడిగా, మిక్చర్ విడిగా, రెండు కలుపుకొని మేము తింటాం. మనకి కల్పిస్తారు, మేము మిక్సీ చేస్తాం. బాగున్నాయా? ట్రై చేయొచ్చా? బజ్జీ చాలా బాగుంది, మిక్చర్ ఓకే. ఓకే, నార్మల్ కైండ్ ఆఫ్ బరుగులు మిక్చర్ అంతే. సో ఫైనల్గా మనం అయితే చిక్మంగళూరు రీచ్ అయిపోయాము. మనం చిక్మంగళూరు రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10:30 అయింది. మేము యాక్చువల్గా 8 కల్లా రీచ్ అయిపోతాం అనుకున్నాం, కానీ మధ్యలో ఏం జరిగిందంటే మన వాళ్ళు ఒక ఓల్డ్ టెంపుల్ని ఫైండ్ అవుట్ చేశారు. టెంపుల్ పేరు ఏం పేర్లా ఉంది? అది ఒకసారి ఉండు, నేను చూసిపోయాను, మర్చిపోయాను యాక్చువల్లీ. హొయసాలేశ్వర టెంపుల్ అంట. అది 900 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట. అది ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. మీకు ఆ వీడియోస్ కూడా ఇప్పుడు వేస్తాను, చూడండి. మీకు చిక్మంగళూరు రీచ్ అయిపోయిన తర్వాత మేము ఎస్సీ హోమ్ స్టేనా, ఇది ఎస్సీ హోమ్ స్టే తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి 2500 1 నైట్ స్టేకి. ఎర్లీ మార్నింగ్ 5:30-6 కల్లా లొకేషన్కి రీచ్ అయిపోతే అక్కడ నుంచి కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది యాక్చువల్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. మార్నింగ్ 4:30 అలా లేచి రెడీ అయిపోయి 5కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి మాకు 1 అవర్ జర్నీ పడుతుంది. మనం ఎగ్జాక్ట్లీ 6 కల్లా రీచ్ అయిపోతే మనం అనుకున్న టైంకి మనం పీక్ పాయింట్కి వెళ్ళిపోతాం. చలో అండి, బాయ్. ఈ రోజుకైతే ఇంతే.